అది రాలిపోయిన అంటారు సార్. మాకున్నాయి కదా. ఇది ఉన్నప్పుడు ఏం చేస్తారంటే సార్ ట్రేడర్ ను ఇది ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఇది మనము పులివెందుల మార్కెట్ కమిటీలో అంతకుముందు గతంలో కన్నా ఇప్పుడు ఇక్కడ ఫంక్షనింగ్ అంతా కూడా మార్కెటింగ్ జరుగుతూ ఉంది. తర్వాత దీంట్లోకి రైతులు అంతా కూడా చీనీ పంట కూడా అంతా తీసుకురావడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఏమన్నా రైతులకు రావాల్సిన ధరల కన్నా ఏమన్నా తక్కువ వస్తుందా, ఇక్కడ ఏదన్నా వ్యాపారస్తులు ఏమన్నా సిండికేట్ అయ్యి రైతులకు రావాల్సిన డబ్బుల కన్నా ఏమైనా నష్టం జరుగుతుందా, అలాగే ఒక పులివెందులో 1 మంత్ కిందట 50 నుంచి 55,000 పోయింది రేటు. ఇప్పుడు దాదాపు 15,000 రూపాయలకు వచ్చింది. అంటే ఒక నెల వేరియేషన్లోనే ఈ రకంగా ఉన్నాయి. ఆ తర్వాత వేరుపురుగు ఆ తర్వాత తెగుల మీద కూడా మన హార్టికల్చర్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ ఆఫీసర్ కూడా ఈరోజు పులివెందుల వచ్చి చీనీ చెట్లను పరిశీలించేదానికి కూడా రావడం. ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఉండే వ్యాపారస్తులను కానీ మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు 1-2 ఏదైనా సందర్భాల్లో బయట వాళ్ళని రానియకుండా ఇక్కడ మీరు సిండికేట్ అయ్యి రైతులకు న్యాయంగా రావాల్సిన ధర రానియకుండా చూసుకునే బాధ్యత మీది. ఎందుకంటే ఇది ప్రాంతం రైతులు ఎంత కష్టపడి పండిస్తారో మేము ఒక రైతుగా ఆ బాధ మాకు తెలుసు. కాబట్టి వాళ్ళు పండించిన పంటకు ఇక్కడ మీరేదో మ్యానిపులేషన్ చేసి వాళ్ళకి రావాల్సింది రాకుండా పోతే చాలా నష్టపోతాము. ఈ సాంప్రదాయం మంచిది కాదు. మీకు రావాల్సిన కమిషను, మీకు రావాల్సిన ఏర్పాట్లు, ఇంకా మీ ఇబ్బందులు ఏమైనా ఉన్నా కూడా మీ 32 మంది ఇక్కడ లైసెన్స్ హోల్డర్ ఉన్నారు. ప్రస్తుతానికి 16 మంది ఉన్నారు. ఇంకా 16 మందికి కూడా రూములు కేటాయిస్తే వస్తామంటున్నారు. వాళ్ళని 32 మందితో కూడా మీతో కూడా మేము ప్రత్యేకంగా మాట్లాడి మీకు ఏదైనా సమస్యలు ఉంటే కూడా అవన్నీ సార్ట్అవుట్ చేసి మనము రైతులకు రావాల్సిన ధర, గిట్టుబాటు ధర ఇక్కడికి వచ్చి నష్టపోకుండా, ఎందుకంటే పచ్చి సరుకు తీసుకొని వస్తారు. మీరు ఒక రేటు వేలం ఫిక్స్ చేస్తే మీరు సిండికేట్ అయ్యే వాడు ఆ సరుకు మళ్ళీ గిట్టలేదని ఎనికి ఇంటికి తీసుకుపోలేక అతనికి నచ్చినా నచ్చకపోయినా అదే రేటుకి ఇస్తారనేది మాకు 2-3 ఫిర్యాదులు వచ్చినాయి. కాబట్టి దాన్ని చెక్ చేసి దానికి వచ్చాం. మీ వ్యాపారస్తులతో కూడా మాట్లాడి ఈ సమస్యను సార్ట్అవుట్ చేసే విధంగా చేస్తాను. మీరు చెప్పినట్లు ఇందాక కొందరు రైతులు కూడా సమస్యలు చెప్పారు. పాట పాడేటప్పుడు ఫాస్ట్గా పాడుతున్నారని, అది కూడా వాళ్ళకు మేము తగిన చర్యలు, అంటే కొంచెం రైతు ఏదన్నా కొంచెం స్లోగా చేస్తే రేటు పెరుగుతుందేమో అని ఆశ ఉంటుంది. అట్లాంటివి కూడా కన్సిడర్ చేస్తాం. ఏదైతే మీరు చెప్పినట్లు ట్యాక్సుల పరంగా న్యాయంగా ఏ ట్యాక్సులు కడతారో అవే పెట్టి ఎక్స్ట్రా ఏదన్నా కానీ అంటే లిస్టులో లేని విధంగా ఎవరన్నా వసూలు చేస్తా అంటే వాటి మీద చర్యలు తీసుకునేదానికి కూడా ఎలాంటి ఇబ్బందులు లేవు. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాము, రాయలసీమను మొత్తం నాట్ ఓన్లీ పులివెందుల హార్టికల్చర్ బెల్ట్గా మొత్తం తయారు చేసేందుకు చంద్రబాబు నాయుడు గారు డ్రిప్ అయితేనేమి ఇంకోటి అయితేనేమి కావాల్సిన సబ్సిడీలన్నీ ఇస్తారు. ఈ రైతుకు గిట్టుబాటు ధర కల్పించడానికి ప్రభుత్వం కూడా పనిచేస్తుంది. అందులో భాగంగా ఇక్కడ కూడా ఏమీ అవకతవకలు జరగకుండా చేసేదానికి మేము వచ్చినాము. కడప జిల్లాకి నా పేరు రవిచంద్రబాబు. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు హిమకుంట్ల అన్న గ్రామంలో